everyone, welcome back to our channel Vicky and Lucky Talks. ఎలా ఉన్నారు? I hope you all are doing good and welcome back to another video. ఈ వీడియోలో నా డే రొటీన్ చూపిస్తాను. సో హస్బెండ్ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నా. లంచ్ బాక్స్ లోకి ఈ రోజు నేను స్వీట్ కార్న్ పులావ్ అండ్ చికెన్ కర్రీ చేస్తున్నా. సో స్వీట్ కార్న్ పులావ్ కోసం 1 గ్లాస్ రైస్ అయితే సోక్ చేశాను. నెక్స్ట్ కుక్కర్లో ఆయిల్ వేసుకున్నా. ఆయిల్ హీట్ అయ్యాక బిర్యానీ స్పైసెస్, ఆనియన్, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేశాను. ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఒక కప్పు స్వీట్ కార్న్ వేసాను అండ్ సాల్ట్ అండ్ ఒక మంచి ఫ్లేవర్ కోసం గరం మసాలా వేసాను. ఇవి ఒకసారి ఫ్రై చేసుకున్నాక రైస్ని వేసి 1:2 రేషియోలో వాటర్ని యాడ్ చేసుకున్నాను. చికెన్ నేను నైటే తీసుకొని వచ్చారు. క్లీన్ చేసి ఉప్పు కారం కలిపి ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే తీసి ఒక 1/2 అవర్ ముందే బయట పెట్టేశాను. చికెన్ కర్రీ కోసం కాకుండా మీ అందరికీ తెలిసిందే చికెన్ కర్రీ చాలాసార్లు రెసిపీ చూపించాను. సో ఇక్కడ క్లైమేట్ ఎలా ఉందో మాట్లాడుకుందాం. సో లాస్ట్ 15 డేస్ ఫుల్ వర్షాలు అని చెప్పాను కదా. సో ఈ వీక్ అంతా కూడా ఫుల్ ఎండలు. మీరు నమ్మరు, ఇక్కడ ఎలా ఉన్నాయంటే ఇప్పుడు ఎండలు సమ్మర్ సీజన్ కంటే దారుణంగా ఉన్నాయి. చంపేస్తున్నాయండి ఫుల్గా మాకు మాత్రం. అసలు ఈ ఎండలకి ఆ ఏసీ కూడా సరిగ్గా పనిచేయట్లేదు. ఏసీ వేసుకున్నట్టు లేదు. అసలు ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఏంట్రా బాబు ఈ జీవితం అని. వర్షాలు పడినా బాధే, ఎండలు వచ్చినా బాధే. మరి ఎలా మన బాడీ దేనికి తట్టుకుంటుందండి? లాస్ట్ 4 డేస్ నేను వీడియో షూట్ చేస్తున్నప్పుడు నా కష్టాలు చూడాలి. మరి నేను ఆ వీడియో బ్లఫర్స్ కానీ మీకు పెడితే మీరు ఫుల్ నవ్వుకుంటారు. నాకైతే ఫుల్ పిచ్చి వచ్చేసింది. ఏంట్రా బాబు, ఏంటి భగవంతుడా అనిపించింది నాకైతే. ఈ 4 డేస్ కూడా చాలా విసుగొచ్చేసింది. ఎందుకు ఈ కష్టాలు, వీడియోస్ అవసరమా అనిపించింది నాకైతే ఫస్ట్ టైం. ఢిల్లీలో ఇంత దారుణంగా ఉన్నాయి ఎండలు. సో మీ దగ్గర క్లైమేట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ ఫైనల్లీ మన స్వీట్ కార్న్ పులావ్ అండ్ చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా హస్బెండ్కి అయితే లంచ్ బాక్స్ ప్యాక్ చేసేస్తాను. హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇంక నేను కూడా ఫ్రెష్ అయిపోయాను. సో గ్రహణం రోజు నాకు వీలు కాలేదు పూజా రూమ్ క్లీన్ చేయడానికి. అప్పుడు నాకు పీరియడ్ టైం. సో అందుకనే నేను పూజా రూమ్ క్లీన్ చేయలేదు. సో ఈరోజు క్లీన్ చేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కదా. ఇంకా నెక్స్ట్ వీక్ క్లీన్ చేయడానికి అవ్వదు. సో ఇంక ఈరోజు పేపర్స్ చేంజ్ చేసి ఫొటోస్ అవన్నీ కూడా క్లీన్ చేసేస్తున్నాను. ఈరోజు పూజా రూమ్ క్లీన్ చేసుకున్నాక మిగతా రూమ్స్ అండ్ కిచెన్ అన్నీ కూడా క్లీన్ చేస్తాను. ఎందుకంటే మేము శ్రావణ మాసం చేయము. అంటే నార్మల్గా దీపాలు పెడతాం కానీ ఈ కాసు అది పెట్టి వ్రతం చేయము. నేను ఈ దసరాకి దుర్గాదేవికి పెట్టుకుంటాను కాసు. ఎందుకంటే శ్రావణ మాసం వరలక్ష్మీదేవికి పెట్టుకుంటే మాకు అచ్చు రాదంట. సో అందుకనే మేము వరలక్ష్మీదేవికి కాసు పెట్టాము, దుర్గాదేవికి పెట్టుకుంటాను. అందుకే దసరా 9 డేస్ కూడా చాలా నిష్ఠగా నేను పూజ చేసుకుంటాను. సో అందుకని ఈరోజు నుంచే క్లీనింగ్స్ స్టార్ట్ చేస్తున్నా. ఈరోజు పూజా రూమ్ క్లీన్ చేసేసుకున్నాక నెక్స్ట్ కిచెన్, బెడ్రూమ్స్ ఇవన్నీ కూడా క్లీన్ చేయాలి. ఇవి కమింగ్ బ్లాగ్స్లో నేను మీతో షేర్ చేసుకుంటాను. పూజ టాపిక్ కదా. సో నాకు ఒక డౌట్ ఉంది, మీరు క్లియర్ చేస్తారా? అంటే మనం తులసమ్మని పూజిస్తాం కదా. సో తులసి మొక్కని మనం కొని తెచ్చుకొని వేసుకోవాలా, లేదంటే కిందన చాలా ఉన్నాయి మా క్వార్టర్స్లో మొక్కలు, అవి తీసుకొని వచ్చి వేసుకుంటే పర్లేదా? సో ఎలా చేయాలి అన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఫొటోస్ అన్నీ కూడా క్లీన్ చేసేస్తున్నా. గంధం లేదు బొట్టు పెట్టడానికని షాప్కి వెళ్ళాను, కానీ షాప్లో కూడా గంధం లేదు. సో పసుపు ఉంటే పసుపు అండ్ కుంకుమ ప్యాకెట్స్ తెచ్చుకున్నాను. ఇంకా పసుపు పెట్టే బొట్టు పెడుతున్నాను. ఇయర్ బడ్తో ఫస్ట్ పసుపు పెట్టేసి తర్వాత వేలుతోనే కుంకుమ పెడతాను. అండ్ చాలామంది ఫొటోస్కి బొట్లు పెట్టేటప్పుడు వేలుతో పెడితేనే మంచిది అనేసి అంటారు, ఇయర్ బడ్తో కాకుండా. అంటే ఇయర్ బడ్తో రౌండ్గా నీట్గా పెట్టవచ్చని ఫస్ట్ నేను ఇయర్ బడ్తో పసుపు పెట్టి నెక్స్ట్ చేతి వేలుతో కుంకుమ అయితే పెడతాను. ఎప్పుడు ఇలానే చేస్తాను. శివుడు పార్వతి ఫోటో చూసారా? ఈ ఫోటో నాకు చాలా ఫేవరెట్ అండ్ సెంటిమెంట్ కూడా. మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ నేను కేరళ వెళ్ళాను. సో కేరళ వెళ్ళినప్పుడు ఈ ఫోటో నాకు కొనేసి ఇచ్చారు. మీ పూజా రూమ్లో ఈ ఒక్క ఫోటో పెట్టుకుంటే చాలు, అన్ని దేవుళ్ళు ఈ ఫోటోలో ఉన్నారని చెప్పి నాకు ఈ ఫోటో కొనేసి ఇచ్చారు. ఇంకా మేము అప్పుడు షేరింగ్ ఉండేవాళ్ళం కదా. సో పూజా రూమ్ అది సెట్ అవ్వలేదు. ఒక చిన్న టేబుల్ మీద ఈ ఫోటో పెట్టి నేను చాలా మంత్స్ పూజ చేసుకునేదాన్ని. తర్వాత స్లోగా ఒక్కొక్క ఫోటోని కొని పూజా రూమ్లో పెట్టాను. దేవుడి మూల ఇలా నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను.
ఇంకా ఈవినింగ్ నేను పన్నీర్ పకోడా చేశాను. అది షార్ట్ వీడియో షూట్ చేశాను. షార్ట్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఒకసారి చెక్ చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే. సో ఇంకా నైట్ డిన్నర్లోకి ఈరోజు నేను టిఫిన్ చేస్తాను. సో అందుకని ఇన్స్టెంట్గా బొండాలు వేస్తున్నాను. మైసూర్ బొండా గోధుమ పిండి లేదంటే మైదా పిండితో చేస్తాం కదా. సో నేను ఇక్కడ ఇన్స్టెంట్గా ఎలా చేస్తానో మీకు చూపిస్తున్నాను. దీనికి మనకి మెయిన్గా పుల్లటి పెరుగు ఉంటే మనం ఈ రెసిపీని అప్పటికప్పుడు చేసుకోవచ్చు. సో ఫస్ట్ పుల్లటి పెరుగు తీసుకొని కొద్దిగా వాటర్ వేసి బాగా బీట్ చేయండి. బీట్ చేసిన తర్వాత అందులో 1 కప్పు గోధుమ పిండి, 1/2 కప్ మైదా పిండి అండ్ కొద్దిగా క్రిస్పీనెస్ కోసం బియ్యం పిండి వేసాను నేను. సాల్ట్ కూడా వేసి పిండిని ఉండలు లేకుండా పెరుగుతోనే బాగా కలుపుకోవాలి. వాటర్ ఏమి యాడ్ చేయకూడదు. ఇక్కడ నాకు పెరుగు కొద్దిగా తక్కువ అయింది, అందుకే నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. సో ఇంకా పిండిని బాగా కలుపుకోవాలి. మన చేతి వేళ్ళతోనే పిండిని కలపాలి. ఇలా కలిపిన తర్వాత ఉల్లిపాయలు యాడ్ చేసి మూత పెట్టి ఒక 10 మినిట్స్ అయితే నేను పక్కన పెట్టుకున్నాను. ఈ లోపు అయితే నేను చట్నీకి ప్రిపేర్ చేస్తున్నాను. పల్లీ చట్నీ చేస్తున్నా. సో అందుకనే పల్లీలు ఆయిల్లో ఫ్రై చేసేస్తున్నాను. ఎలాగో ఇందులో బొండాలు వేస్తాను కదా, అందుకనే డైరెక్ట్గా ఇందులోనే వేసి పల్లీల్ని ఫ్రై చేసేసాను. మిక్సీలో పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, ఎండుమిర్చి, చింతపండు వేసాను. లైట్గా వాటర్ వేసుకొని ఇంకా బ్లెండ్ చేసుకోవాలి. సో పచ్చిమిర్చి, ఎండుమిర్చి మీరు కారం ఎంత తింటారో దాన్ని అడ్జస్ట్ చేసుకొని మీరు వేసుకోండి. సో నేనైతే ఒక 3 పచ్చిమిర్చి, ఒక ఎండుమిర్చి వేసాను. ఎందుకంటే పిల్లలు తింటారు కదా, మరి కారంగా ఉంటే మళ్ళీ వాళ్ళు కూడా తినరు. బొండా వేసిన తర్వాత లాస్ట్లో చట్నీ తాలింపు పెడతాను. సో ఇంకా ఇందులో కొత్తిమీర వేసుకున్నాను. కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలిపి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఇంకా ఆయిల్ హీట్ అయ్యాక చిన్నగా బొండాలు వేసుకోండి. 2 సైడ్స్ గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు కూడా ఫ్రై చేయాలి. సో అప్పుడు మనకి క్రిస్పీగా ఉంటాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే మనకి లోపల పచ్చిగా ఉండకుండా పిండి ఉడుకుతుందన్నమాట. సో ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. ఆయిల్ బాగా వేడిగా ఉంది కదా, చట్నీ తాలింపు కోసం నేను ఇలా చేస్తానన్నమాట. సో ఈజీగా అయిపోతుంది కదా. పల్లీ చట్నీ రెడీ. ఇంకా మీకు నేను చేసిన బోండా రెసిపీ నచ్చితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా ఇంతటితో మన వీడియో అయితే ఎండ్కి వచ్చేసింది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే లైకే నాకు మంచి వీడియోస్ చేయడానికి మోటివేషన్. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై గైస్, టేక్ కేర్ అండ్ కీప్ స్మైలింగ్.